మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం గోదావరి నదిలో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు. అంగరంగ వైభవంగా నవరాత్రులు పూజలు అనుకున్న గణనాథులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా నిమజ్జనానికై బయలుదేరారు. ఈ సందర్భంగా ఈ రోజు గణేష్ నిమజ్జన ప్రదేశాన్ని సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజ్ గారు నిమజ్జనానికై తరలి వస్తున్న భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేకాకుండా కమిటీ సభ్యులు గణేష్ నిమజ్జనానికై వస్తున్న వారు ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ వారు సూచించిన సూచనలను దృష్టిలో పెట్టుకొని ప్రశాంతమైన వాతావరణం నడుమ నిమజ్జనాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వందల సంఖ్యలో గణనాథులు నిమజ్జనానికి తరలి వస్తుండడంతో ప్రతి ఒక్కటి ఊరేగింపు దగ్గర నుంచి కూడా నిమజ్జనం వరకు కూడా ప్రతి ఒక్కటి సీసీ కెమెరాల నడుమ పోలీస్ అధికారుల పర్యవేక్షణలోనే నిమజ్జనం జరుగుతుందని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు కూడా జరగకుండా కఠినమైన భద్రతల నడుమ నిమజ్జనాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఎస్పీ రోహిత్ రాజ్ గారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించడానికి భద్రాచలం రావడం జరిగింది. వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పంచాయత్ రాజ్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఇరిగేషన్ వీళ్ళందరూ అధికారులు కూడా రావడం జరిగింది. ఈసారి సుమారు ఇప్పటి వరకు 170 to 200 ఐడల్స్ ఇమర్షన్ జరిగాయి. మనకు లాస్ట్ టైం కూడా అరౌండ్ 3000+ ఐడల్స్ ఇమర్షన్ జరిగాయి. సో దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ కూడా ఉంది. అదేవిధంగా ఇన్ కేస్ ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఫిషరీ డిపార్ట్మెంట్స్ నుంచి స్విమ్మర్స్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం, డిస్ట్రిక్ట్ రెస్క్యూ ఫోర్స్, అదేవిధంగా ఫైర్ సిబ్బంది వాళ్ళు కూడా రెస్క్యూకు రెడీగా ఉన్నారు. సో ఇటువంటి ఏమైనా అన్ఫోర్సీన్ కండిషన్స్ వచ్చినప్పుడు ఈ టీమ్స్ అన్ని కూడా రెస్క్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే లైక్ ఈ డీజే సౌండ్స్ కానీ ఇటువంటి ఏం లేకుండా కూడా ప్రశాంతంగా వచ్చి నిమజ్జనం చేసుకొని భక్తి శ్రద్ధలతోటి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను.